లోని ఐకేపీ సెంటర్ రైతులతో కిటకిటలాడిపోయింది. జొన్న కొనుగోళ్లకు టోకెన్లు జారీ ప్రారంభం కావడంతో రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో కేంద్రం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడి గంటల తరబడి క్యూ లైన్లలో రైతులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు కార్యాలయానికి చేరుకోగానే టోకెన్లు పొందేందుకు రైతులు ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. టోకెన్ల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రైతు కూడా గోదాపడద్దు అని చెప్పేసి దిశానిర్దేశాలు చేస్తూ రైతుకు ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూ వారికి ఎరువులు కానీ వారి పంట పండిన దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని కాటా చేయిస్తూ దాన్ని ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేయిస్తూ కేసీఆర్ గారు మాకు చర్యలు తీసుకున్నారు. దాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నైట్కు వర్షంలో కూడా తడిసి రైతులు ఇక్కడ జొన్న టోకెన్ల కోసం నిలవడం జరిగింది. అయినా వారికి ఇప్పటికీ ఒక్కరు కూడా రెస్పాన్స్ కాకుండా వారికి కష్టాలు పెడుతూ ఇప్పటికీ జొన్నలు కొనడానికి హామీ ఇవ్వడం లేదు. జొన్నలు కొంటామని చెప్పేసి వాళ్ళకు మభ్య పెడుతున్నారు తప్పితే ఇప్పటికీ వారికి టోకెన్లు ఇష్యూ చేయడానికి ఒక ఆఫీసర్ కూడా ముందుకు వస్తలేడు. మరి ఈ వ్యవస్థ ఎటుపోతున్నదని చెప్పేసి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల గోస చూడండి, రైతులు కష్టపడితేనే మీరందరూ ఏసీలలో కూర్చొని అన్నం తింటున్నారు. ఈరోజు రైతు లేకపోతే మనుగడ లేదు. భారతదేశానికి రైతే వెనుముక్క, అటు జవాన్ అయితే ఇటు రైతు. వారిని కొద్దిగా పట్టించుకొని ఈరోజు కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పేసి నేను ఈ వేదికగా